హలో హాయ్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఆర్పిఎఫ్ ఎస్ఐలు అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏమిటనే మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇది ఏప్రిల్ 15 తారీఖు నుంచి ఓపెన్ అయింది. లాస్ట్ ఏజెస్ లెవెల్ 6 35,400 స్టార్ట్ అవుతుంది. 20 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉంది. 452 పోస్టులు, చాలా ఎక్కువ పోస్టులు వచ్చినాయి కాబట్టి జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఎలిజిబిలిటీ డిగ్రీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులు అందరూ క్రియేట్ అయిన అకౌంట్ క్రియేట్ చేయాలి. ఈమెయిల్, మొబైల్ నెంబర్ అనేది మీకు అందుబాటులో ఉన్నది ఇవ్వండి. ఎవరు పెడితే వాళ్ళు ఇవ్వకుండా మీదే చేసుకోండి. ఇందులో సిబిటి, ఎఫిషియన్సీ టెస్ట్, మెజర్మెంట్ టెస్ట్, హైట్ వెయిట్ అనేది ఉంటుంది. ఈ 3 విధానాలు జరుగుతుంది. 1/3 అనేది నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఇక్కడ డిస్మిస్ అయిన సర్వీస్లో ఉన్నట్టు డిస్మిస్ అయిన వాళ్ళు అప్లై చేయడానికి కుదరదు. 10th క్లాస్లో ఏమన్నా ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ 10th క్లాస్ ఆధారంగా చేయండి. రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ డాక్యుమెంట్ అనేది ఇవ్వాలి. ఫోటో సైన్ ఉన్నది, దాని గురించి చెప్దాం. పోస్టింగ్ వ్యూ అనే విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. మెడికల్ ఫిట్నెస్ సంబంధించి, వేకెన్సీ సంబంధించి అన్నీ మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్, ఏజ్కి సంబంధించిన విషయాలన్నీ ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్గా అయితే 20 to 25 మధ్యన ఉంటుంది, కానీ ఒక పాండమిక్ వల్ల 20 to 28 వరకు ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే ఆ ఏజ్ గ్యాప్, ఆ ఏజ్ మీద ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి 5 years, ఓబీసీలకి 3 years, తర్వాత ఎక్స్-సర్వీస్మెన్ సంబంధించి, ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి, గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సరే, ఏజ్ రిలాక్సేషన్ ఎంత వచ్చినా కానీ ఈ బోత్ డేట్స్ మధ్యలో ఈ డేటు 1/7/2004కి మరియు ఇక్కడ ఉన్న ఈ అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఈ ఏజ్ మధ్యలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అన్రిజర్వ్డ్ అనుకో 1996 జూలై 2 మధ్యలో నుంచి 2004 జూలై 1 ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీగా ఉంటారు. ఇదేమో 20 సంవత్సరాలు వస్తుంది, ఇదేమో ఇప్పుడు 25 సంవత్సరాల కింద వస్తుంది. ఆ మధ్యలోనే ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇది ఓన్లీ 10th క్లాస్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం చేయాలి, లేకపోతే డిస్క్వాలిఫై చేస్తారు. ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది, 500 రూపీస్, 250 రూపీస్. ఇది సిబిటి ఎగ్జామ్ అయిన తర్వాత కొంత రిఫండ్ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, ఫీమేల్, మైనారిటీ, ఈబీసీ వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది. మోడిఫికేషన్ సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ ఉంటాయి, చూసుకోండి. ఇలా సంబంధించిన ఈబీసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఎలా ఉంటుందని చూసుకోవాలి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ చూసుకొని మనకి సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయంలో, డిప్యూటీ కలెక్టర్ వీటన్నిటిలో చూసుకోవాలి, వాళ్ళు ఇస్తారు కాబట్టి. హారిజాంటల్ రిజర్వేషన్ గురించి ఇచ్చారు ఇక్కడ 10% సంబంధించి. ఎక్స్-సర్వీస్మెన్ కోటాలకు సంబంధించి ఇచ్చారు ఇక్కడ, ఏ కేటగిరీలో ఏమేమి ఉంటుంది అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది మీకు ఈ పీడిఎఫ్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ఎంప్లాయీస్కి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సిబిటి ఎగ్జామ్, ఎఫిషియన్సీ టెస్ట్ అంటే లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్, మెజర్మెంట్స్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ మొత్తం 120 మార్కులు జరుగుతుంది. 90 నిమిషాలు, గంటన్నరలో 120 మార్కులు. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక ప్రశ్నకి కరెక్ట్ సమాధానం వస్తే 1 మార్క్ ఇస్తారు. 3 తప్పులకు గాను 1 కరెక్ట్ సమాధానాన్ని తీసేస్తారు. అన్రిజర్వ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు 35% క్వాలిఫై మార్క్స్, ఎస్సీ ఎస్టీలకు 30% క్వాలిఫై మార్క్స్. దీనికి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే అర్థమెటిక్ 35 మార్కులు ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 35 మార్కులు. జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ ఉంటుంది. తర్వాత పోతే ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ మెయిల్, ఫీమేల్ ఇచ్చారు. మెయిల్ వచ్చేసరికి 16 meters రన్నింగ్ చేయాలి. అదే ఫీమేల్స్ అయితే మాత్రం 1800 meters 4 నిమిషాల్లో చేయాలి. లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ రన్నింగ్ వచ్చేసరికి ఓన్లీ 1 టైమే ఛాన్స్ ఉంటుంది.
మీరు రన్నింగ్ 1 టైమే ఉంటుంది. లాంగ్ జంప్, హై జంప్ అనేది 2 టైమ్స్ అనేది ఆపర్చునిటీ ఇస్తారు. తర్వాత మెజర్మెంట్ సంబంధించి అన్రిజర్వ్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 165, 50, 157 హైట్, చెస్ట్ వచ్చేసరికి 80, 85. ఈ సంబంధించిన ఇవి నామ్స్ చూసుకోండి. ఇవి దీని ప్రకారంగా ఉన్నట్లయితే అప్లై చేయండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలనేది చూడండి. ఏజ్ సంబంధించి ఎస్ఎస్సి సర్టిఫికెట్, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ సంబంధించింది, క్యాస్ట్ సర్టిఫికెట్, డిశ్చార్జ్ సర్టిఫికెట్, ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ఎంప్లాయీస్. తర్వాత పోతే ఈబీ సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని అందుబాటులో ఉంచుకోవాలి ఎప్పుడైతే అప్పుడు. దీన్ని మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ చేసి క్రియేట్ చేసుకోవాలి. అయితే స్కానర్డ్ కాపీస్ వచ్చేసరికి రీసెంట్ ఫోటో ఉండాలి. అది 30 నుంచి 70 KB మధ్యలో ఉండాలి. జేపీజీ ఫార్మేట్లో. క్యాప్లు, కళ్ళజోళ్ళు పెట్టుకొని, స్పెట్స్ పెట్టుకొని అనేది ఉండకూడదు. 12 కాపీలు అనేది దగ్గర ఉంచుకోండి. తర్వాత రన్నింగ్ హ్యాండ్ తోటి 30 నుంచి 70 KB మధ్యలో జేపీజీ ఫార్మేట్లో ఇమేజ్ అనేది ఉండాలి. SC/ST క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది PDF ఫార్మేట్లో ఉండాలి, 500 KBలో ఉండాలి. ఇది ట్రావెలింగ్ సంబంధించి ఉంటుంది. దీనికి సంబంధించి రెగ్యులర్గా అప్డేట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మెయిల్ మీకు ఈ కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. SMS, మెయిల్ ద్వారానే వస్తుంది. దీని ప్రాసెస్ ఇది అంతా ఉంటుంది. అసలు ఇండియన్ పోస్ట్లోనే చూసుకుందాం. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. తర్వాత PH కేటగిరీ అనేది ఇందులో ఉండదు. డిజేబిలిటీ అనే వాళ్ళు నాట్ సూటబుల్. ఇక్కడ ఇండియన్ పోస్టులు నేను గమనిద్దాం. మెయిల్స్ మొత్తం 384 ఉన్నాయి. ఫీమేల్స్కి 68 మాత్రమే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 45 ఉన్నాయి. ఎక్కువగా అన్రిజర్వ్ కేటగిరీలో ఉన్నవి, తర్వాత ఓబీసీలో ఉన్నవి. దీనికి సంబంధించి ఇలా ఉంది, ఒకసారి గమనించండి. తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి చూద్దాం. ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అవుతుందో. ఓబీసీ NCL డిక్లరేషన్ అనేది ఉంటుంది. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఓబీసీ వాళ్ళకు సంబంధించి ఇవన్నీ చూసుకొని మనం దగ్గర ఉంచుకోవాలి. ఇన్కమ్ అసెట్ సర్టిఫికెట్ ఈబీసీ సంబంధించి ఈ సర్టిఫికెట్స్ అన్నీ ఎవరికి ఎలిజిబిలిటీ అయితే వాళ్ళు చూసుకోవాలి. వెరిఫికేషన్ అగెనిస్ట్ సెంట్రల్ ఎంప్లాయీకి సంబంధించి, మైనారిటీ క్యాండిడేట్స్ సంబంధించి చూసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకు సంబంధించిన సర్టిఫికెట్, ఇలాంటి సర్టిఫికెట్లు ఇవన్నీ మనం దగ్గరలో ఉంచుకోవాలి, అందుబాటులో ఉంచుకోవాలి. థ్యాంక్ యూ.